గంట సేపట్లో పెళ్లి. ఏం జరిగిందో ఏమో, పెళ్లి కొడుకు మండపం నుంచి జంప్. వరుడు బంధువులను అడిగితే మాకేం తెలుసు అని సమాధానం చెప్పారు. పాపం పెళ్లి కూతురు వాళ్లకు ఏం చేయాలో తెలియలేదు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. కానీ అప్పుడే వారికి ఒక భయంకరమైన నిజం తెలిసింది. దీంతో పెళ్లి కొడుకు కాస్త నిత్య పెళ్లి కొడుకు అయ్యాడు. అసలు విషయం ఏంటంటే, ఓ నిత్య పెళ్లి కొడుకు బండారం బయటబయలైందనమాట. రెండో పెళ్లికి సిద్ధమైన ప్రబుద్ధుడిపైన మొదటి భార్య కంప్లైంట్ ఇవ్వటంతో దెబ్బకు పెళ్లి వదిలిపెట్టి పారిపోయాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన సత్యనారాయణకు గోపాలపురం మండలంలోని యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల పెద్దలు వివాహం చేయాలని నిర్ణయించారు. అందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఆ ఘడియలు రానే వచ్చాయి. వివాహానికి వధువు ముస్తాబైపోయింది. ఆమె కుటుంబ సభ్యులు పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేశారు. భోజనాలతో పాటు విందు వినోద కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేశారు. ఇంతలో పెళ్లి కొడుకు విడిదింటిలో కనిపించడం లేదని వార్తొచ్చింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. పెళ్లి కొడుకు సత్యనారాయణకు ఇప్పటికే ఓ మహిళతో పెళ్లయిందని, అది కూడా పెళ్లై విడాకులు తీసుకున్న మహిళను సత్యనారాయణ పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని దాచిపెట్టి రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. దీంతో తనను పెళ్లి చేసుకుని మళ్లీ వివాహానికి రెడీ కావడం పైన మొదటి భార్య పోలీసులకు సమాచారం ఇచ్చింది. దాన్ని తెలుసుకున్న సత్యనారాయణ మండపం నుంచి జంప్ అయ్యాడు. మరోవైపు విషయం తెలిసి వధువు తరపు బంధువులు వరుడి కుటుంబ సభ్యులతో పాటు బంధువులను నిలదీశారు. దీంతో వారు కూడా వరుడి విషయం తమకు తెలియదంటూ చేతులెత్తేశారు. ఈ క్రమంలోనే దేవరపల్లి పోలీస్ స్టేషన్కు వధువు తరపు బంధువులు వెళ్లారు. నిత్య పెళ్లి కొడుకు అంటూ సత్యనారాయణ పైన రాసిన ఫ్లెక్సీలు చేతపట్టి వరుడిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. వరుడిపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వరుడు తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి పెళ్లి కూతురికి పెళ్లి కూతురికి నిత్య పెళ్లి కొడుకుని నిత్య పెళ్లి కొడుకుని నిత్య పెళ్లి కొడుకుని పెళ్లి కూతురికి పెళ్లి కూతురికి పెళ్లి కూతురికి. నా పేరు సర్వేశ్వరం అండి. మా సోదరి వరుస అవుతుంది. ఆమెది భీమోలు గ్రామం. సో రీసెంట్గా యాదవులకు సంబంధించి పాలి వీర వెంకట సత్యనారాయణ అని చెప్పేసి అతనితో వివాహం కుదుర్చుకున్నారు. ఈరోజు తెల్లవారు 3 గంటలకి పెళ్లి దేవరపల్లి కళ్యాణ మండపంలో. సో మేము ఒక 1000 to 1500 మంది బంధుమిత్రులు పిలుచుకొని గ్రాండ్గా దేవరపల్లి ఫంక్షన్ హాల్లో చేసుకుందామని రెడీ అయ్యాం. సాయంత్రం 7-8 ఆ టైంకి భోజనాలు చేసే టైంలో పెళ్ళికొడుకు కనపడట్లేదని చెప్పేసి మాకు చెప్పారండి. సరే మేము వెళ్ళాము, వాళ్ళే చెప్పారు. కాకపోతే పెళ్ళికొడుకు పారిపోయాడండి. మేము తెలుసుకుంది ఏంటంటే, ఆయనకి ఆల్రెడీ ముందే పెళ్ళయిందండి. పెళ్ళయింది, అది చాలా సంవత్సరాల క్రితం అయింది. అది వాళ్ళ కుటుంబీకులకు కూడా తెలుసు. అది దాచిపెట్టి మా దగ్గర ఆల్మోస్ట్ 1.5 ఎకరం పొలం అడిగారు. 2 లక్షలు కట్నం, ఆడపడిచి కట్నం అడిగారు. సో దానికి మేము సమ్మతం అయ్యి మీకు గ్రాండ్గా చేసాం, అంతా బాగానే ఉంది. ఇక పారిపోయారని చెప్పారు. సో ఇది మేము తెలుసుకుంది ఏంటంటే, ఆల్రెడీ అతనికి పెళ్ళి అయిపోయిందండి. పెళ్ళి అయిపోయినా కానీ మళ్ళీ దీనికి ఒక కట్నం కోసం ఒక పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే, మా ఆడపిల్ల అన్యాయం అయిపోయింది. సో ఆమెకి న్యాయం జరగాలి. ఇలా ఏ ఆడపిల్లకి అన్యాయం జరగకుండా ఉన్నతాధికారులు కూడా తగి చర్యలు తీసుకోవాలి. ఈ ఆడపిల్లకి న్యాయం జరగాలి. ఇదే మరి. ఇది ఆ పెళ్లి కొడుకే కాదు, పెళ్లికొడుకు తల్లిదండ్రులు కూడా తెలిసి ఈ మ్యాటర్ అతనికి ముందే పెళ్ళయిందని చెప్పి. సో ఇప్పుడు వాళ్ళ మీద తక్షణమే కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలండి. నిన్న రాత్రి దేవరపల్లి గ్రామంలో కరుటూరి ఫంక్షన్ హాల్లో ఒక వివాహం జరగవలసి ఉంది. ఆ వివాహానికి రావాల్సిన వరుడు యాదవోలు గ్రామానికి, దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన ఒక వరుడు పెళ్లికి 1 గంట ముందుందనగా పెళ్లిపీటల మీద రాకుండా వేరే ఒక ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఉండటం మూలంగా పెళ్లికి రాకుండా ఎటో వెళ్ళిపోయాడని రాత్రి మాకు సమాచారం అందింది. అందు నిమిత్తం ఈ ఆడపిల్ల గోపాలపురం మండలం, ఈ పెళ్లి కూతురు వాళ్ళది గోపాలపురం మండలం ఒక విలేజ్, వాళ్ళని రాతపూర్వకంగా ఫిర్యాదు ఇమ్మని చెప్పాం. వాళ్ళ కుటుంబం అంతా డిస్కస్ చేసుకొని వాళ్ళు మానసిక ఆవేదనతో ఉండుంటారు, ఆడపిల్ల తాలూకోడు కాబట్టి. ఈరోజు అంటే 11వ తారీఖు సుమారు 4 గంటలకి ఈ పెళ్లి కూతురు తాలూకా వాళ్ళు వచ్చి రాతపూర్వకంగా మాకు సుమారు ఇప్పుడు 4 గంటలకి ఈ విధంగా పెళ్లి కొడుకు పెళ్లిపీటల మీద రాకుండా ఎటు వెళ్ళిపోయాడు, చీటింగ్ చేశాడని ఒక ఫిర్యాదు ఇచ్చారు. దీనికన్నా పొద్దున్న నుంచి వీళ్ళందరూ ఆందోళనతో
అపోహపడి ధర్నా చేద్దాం వచ్చేద్దాం అని అనుకొని ఉండొచ్చు. మేము సర్ది చెప్పాం, చట్ట ప్రకారం వెళ్దాం, చట్ట ప్రకారం ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు న్యాయం చేస్తామని చెప్పాం. ఇప్పుడే 4 గంటలకు వాళ్ళు రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకొచ్చారు. దీని మీద దర్యాప్తు చేస్తాం. మానవతల దృక్పథంతోనూ చట్ట ప్రకారం అన్ని కోణాల్లో ఈ మోసపోయిన ఆడపిల్లకి న్యాయం చేయడానికి మా పోలీసు తరఫున శతవిధాలా ప్రయత్నిస్తాం, చట్ట ప్రకారం వ్యవహరిస్తాం.